దేశ రాజధాని ఢిల్లీలో హోలీ పండుగ వేళ తరుణ్ అనే హిందూ యువకుడిని అమానుషంగా హత్య చేసిన సంఘటనకు నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కమన్ చౌరస్తా వద్ద హిందూ వ్యతిరేక శక్తుల మతోన్మాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడ హిందువులపై దాడులు జరిగినా భారతీయ జనతా పార్టీ సహించబోదని, కార్యకర్తలు ఎల్లప్పుడూ హిందూ ధర్మ రక్షణ కోసం సిద్ధంగా ఉంటారని అన్నారు. నా పేరు ఎర్రొల్ల శ్రీకాంత్, బీజేవైఎం పెద్దపల్లి జిల్లా నాయకులు. హోలీ పండుగను పురస్కరించుకొని ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఉత్తమ్ అనే కుటుంబ సభ్యులు హోలీ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంలో 6 సంవత్సరాల పాప తన తండ్రిపై హోలీ రంగు చల్లుతున్న నేపథ్యంలో పొరపాటున అటువైపు వెళ్తున్న ముస్లిం మహిళపై పొరపాటున కాస్త రంగు పడ్డందుకు తక్షణం వెంటనే ఆ కుటుంబ సభ్యుల మహిళకు క్షమాపణ చెప్పినప్పటికీ ఆ మహిళ వినకుండా ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు, ఇతర ముస్లిం వ్యక్తులకు చెప్పినాక ఒక 30 మంది ముస్లిం దుండగులు, మతోన్మాదులు ఉత్తమ్ కుటుంబ సభ్యులపై దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రమేయం లేని ఉత్తమ్ను తీవ్రంగా కొట్టి చంపి జిహాదీ స్లోగన్స్ ఇస్తూ ఉత్తమ్ను చంపడం జరిగింది. ఈ చర్యను హిందువులుగా, భారతీయ జనతా పార్టీ వ్యక్తులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే హిందూ పండుగలే కొంతమంది ముస్లింలకు ఇబ్బంది అయితే మీకోసం ప్రత్యేకంగా ఒక పాకిస్తాన్ అనే దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు తక్షణమే ఆ దేశానికి వెళ్ళి హాయిగా నివసించవచ్చు. ఈ దేశం హిందువులది, హిందువుల పండుగలు హిందువులు స్వేచ్ఛగా జరుపుకునే హక్కు హిందువులకు ఉంది. కాబట్టి మీరు ఇలాంటి పిచ్చి వేషాలు హిందువుల జోలికి వస్తే అదే రీతిలో మీకు గుణపాఠం చెప్పడం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.